హలో పెట్ లవర్స్, ఓన్లీ మేల్ షిట్జు డాగ్స్కి కొన్ని షాకింగ్ బిహేవియర్స్ ఉంటాయి. ఇది నిజమేనా? కానీ చాలా మంది వాటిని రాంగ్గా అర్థం చేసుకుంటారు. బట్ నేనైతే ఈరోజు మీకు ఒక నిజం చెప్తాను. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైలెంట్ బాడీగార్డ్ మోడ్. మీరు చాలా రిలాక్స్గా కూర్చున్నప్పుడు మీ షిట్జు డాగ్స్ సైలెంట్గా వచ్చి మీ దగ్గర కూర్చుంటాయా? అప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే అసలు అరవు, డిస్టర్బెన్స్ చేయవు, కానీ వాటి కళ్ళతోనే ఫుల్గా అలర్ట్గా ఉంటాయి. సో ఈ సైన్ మీ డాగ్లో ఉంటే అప్పుడు బాడీగార్డ్ మోడ్ యాక్టివ్ అయినట్టు. ఎవరైనా బయట వాళ్ళు దగ్గరికి వస్తే అప్పుడు ఫస్ట్ రియాక్ట్ అవ్వడానికి ముందుంటాడు. పొసెసివ్ లవ్. మీరు వేరే డాగ్స్తో ఉన్నా, లేదా వేరే డాగ్స్ కోసం మాట్లాడినా, లేదా మీరు ఫోన్తో చాలా బిజీగా ఉన్నప్పుడు మీ డాగ్ మధ్యలోకి వచ్చి మీ మీద ఎక్కడం లేదా అరవడం, అటెన్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నాయా? అది జెలస్ అయితే అస్సలు కాదు. మీ డాగ్స్ ఎప్పుడైతే అవి ఫిక్స్ అయిపోతాయో ఇది నాది, వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి, మన లవ్ ఎప్పుడు వాటికే ఉండాలని చెప్పి మనం ఎలా కోరుకుంటున్నామో మన డాగ్స్ కూడా అలాగే కోరుకుంటాయి. ఇది జస్ట్ ప్యూర్ లవ్వే. ఎస్పెషల్లీ మేల్ డాగ్స్ ఓనర్స్ కి అస్సలు చెప్పవసరం లేదు, ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. ఎమోషనల్ సెన్సర్. మీరు ఎప్పుడైనా ఏడ్చినప్పుడు కానీ, చాలా బాధపడినప్పుడు కానీ, ఎప్పుడైనా మీ డాగ్స్ వచ్చి మీ పక్కన కూర్చున్నాయా? అలా కూర్చున్నప్పుడు మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? వాటి పా అనేది మన మీద పెట్టి నేనున్నాను అని చెప్పేసి అవి మనతో మాట్లాడలేవు, కానీ ఆ ఎమోషనల్ టచ్ అనేది మనకి ఇస్తూ ఉంటాయి. అది మనం కోఇన్సిడెన్స్ అనుకుంటాం, కానీ అస్సలు కాదు. మన ఎమోషన్స్ని డాగ్స్ అయితే చాలా ఫీల్ అవుతాయి. లవ్ లాంగ్వేజ్. మీ డాగ్స్ ఎప్పుడైనా మీకు టాయ్స్ తీసుకొచ్చి ఆడుకుందాం రా అని ఎప్పుడైనా చేసాయా? సో అలా చేస్తే వాటికి టైంపాస్ అవుతుంది కదా, మనకు కూడా టైంపాస్ అవుతుంది కదా అని మనం అనుకుంటాం. కానీ అవి నువ్వు నాతోనే ఉండు, నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు నాతోనే ఆడుకోవాలి అని చెప్పి ఒక టైం బాండ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారా? ఒకవేళ అబ్జర్వ్ చేస్తే నాకు కామెంట్లో చెప్పండి. సెక్యూరిటీ మోడ్. మీ డాగ్స్ ఎప్పుడైనా నిద్రపోయినప్పుడు డోర్ సౌండ్స్ వచ్చినా, ఏవైనా చిన్న చిన్న సౌండ్స్ వచ్చినా వెంటనే ఇమీడియట్గా అలర్ట్ అవుతాయి కదా? ఎందుకంటే మన సేఫ్టీ కోసం మనం ఎప్పుడు వాటికి టాప్ ప్రయారిటీలో ఉంటాం. అవి రెస్ట్ తీసుకున్నా కానీ మైండ్లో మాత్రం మనకి ఏమీ అవ్వకుండానే చూసుకుంటాయి. నిజం ఏంటంటే మేల్ షిట్జు డాగ్స్ అనేవి చాలా సింపుల్ గా బిహేవ్ చేస్తాయి. అలాగే ఎక్కడ లేని ప్రేమంతా మనకి ఇస్తూ ఉంటాయి. మన మీద ట్రస్ట్ అన్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాయి. ఫ్రెండ్ లాగా, ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాయి. మనం ఎప్పుడు వాటికి ఓనర్స్ అయితే అస్సలు కాదు. మనం ఎప్పుడు వాటికి ఎంటైర్ వరల్డ్. వాటి వరల్డ్ మనం అయినప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి వాటితో ఆడుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. మరి ఈ సైన్స్ అన్ని మీ డాగ్స్ లో కనిపిస్తున్నాయా? కనిపిస్తే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే ఇలాంటి రియల్ పెట్ ఎమోషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.